కానీ మీరన్నారు సంసారంలో గతి లేకపోయినా శృతి ఉండాలి అని చెప్పి. ఈరోజు బీజేపీలో కూడా అలానే ఉంది కదా, తెలంగాణ బీజేపీలో ముఖ్యంగా ఉన్న 8 మంది ఎంపీలు ఒక్కరోజు కూడా ఒక చోట కూర్చొని సమావేశం పెట్టినట్లుగా మేము చూడలేదు. దాంతోపాటు ఎవ్వరు ఏ 2-3 ఎంపీలకు కూడా ఒకళ్ళకొకళ్ళు పడట్లేదు. అదేవిధంగా 4 ఎంపీలు ఈరోజు అధ్యక్ష రేసులో 4 నుంచి 5 ఎంపీలు మీతో సహా మీరంతా ఉన్నారు. ఇక్కడ మీ 8 మందిలోనే శృతి లేనప్పుడు రేపు అధికారంలోకి వచ్చినాక ఉంటుందని ఎలా అనుకున్నాం? సో మీకు ఎవరో కమ్యూనికేషన్ తప్పించినట్టున్నారు అజిత గారు. మేము నరేంద్ర మోడీ గారి దగ్గర 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడు, ఒక ఎమ్మెల్సీ గారు, మేమందరం కలిసి ప్రధానమంత్రి గారి సమక్షంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఎట్లా అధికారంలోకి తీసుకురావాలనే అంశంలో చాలా స్పష్టంగా ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు, వారి సూచనల మేరకు పార్టీని అట్లే ముందుకు తీసుకుపోతాము. ఎక్కడ కూడా కాంగ్రెస్లో లేనటువంటి శృతి లేనటువంటి పద్ధతి భారతీయ జనతా పార్టీలో ఉండదు. మీరు అన్నారు అందరూ ఎంపీలు అందరూ అధ్యక్ష పదవి అడుగుతున్నారు 4-5 ఎంపీలని. అడగడం వేరు, గాంధీ భవన్కు కుర్చీలు వెళ్ళగొట్టుకోవడం వేరు, ఒకరి మీద ఒకరు గొడవలు పడడం వేరు. భారతీయ జనతా పార్టీలో దాదాపు అందరూ క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులే. పార్టీ ఎవరికి నిర్ణయం తీసుకుని ఎవరిని అధ్యక్షులు చేసినా వారి నాయకత్వంలో అందరితో కలిసి పనిచేస్తాం. ఉదాహరణకి రఘునందన్ రావు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేశారు, లక్ష్మణ్ గారి నాయకత్వంలో పనిచేశారు, బండి సంజయ్ గారి నాయకత్వంలో కూడా వారందరూ అధ్యక్షులు ఉన్నప్పుడు పనిచేశారు. రేపు నేనైనా ఇంకొకరు వచ్చినా, ఎవరు వచ్చినా, మీరు వచ్చినా, ఎవరు వచ్చినా అధ్యక్ష స్థానంలోకి భారతీయ జనతా పార్టీ ఇస్ ఎ ప్రెసిడెంట్ ఓరియంటెడ్ పార్టీ. అందరం కలిసి కూర్చొని చర్చించుకున్న నిర్ణయం పార్టీ తీసుకుంటుంది. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రెసిడెంట్ గారు బయటికి చెప్తారు, దానికి అందరం అవాయిడ్ అయి ఉంటారు. మీరు అన్నట్టు మేము ఢిల్లీలో కిషన్ రెడ్డి గారి ఇంట్లో, కేంద్ర మంత్రి గారి ఇంట్లో ఎంపీలో అందరం ప్రతి పార్లమెంట్ సమావేశాలకు ముందు తర్వాత ఖచ్చితంగా కలుస్తాం. పార్లమెంట్లో ఆదేశాలు ఎట్లా ఉంటాయి, ఏం చేయాలనే దాని గురించి అనేక కీలకమైనటువంటి బిల్లులు వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతాం. సో మీరు అన్నట్టు ఎంపీలలో చాలా మంది, డికే అరుణ గారు సీనియర్ లీడర్, వారు కూడా ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నారు. అనడంలో తప్పే ఉంటుంది అజిత గారు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక యాంకర్ ఉన్నారనుకోండి, రేపు యాజమాన్యం ఎవరైనా సీఈఓ ఇస్తా అంటే వద్దంటారు, అనలేం కదా. సో మనిషి ఆశాజీవి. డికే అరుణ గారు అడగొచ్చు, రఘునందన్ రావు గారు అడగొచ్చు, ఇటు రాజేందర్ గారు అడగొచ్చు, అరవింద్ గారు అడగొచ్చు, ఇంకెవరైనా అడగొచ్చు వస్తానని. తప్పెందుకు కొట్టాలి? రఘునందన్ గారు అడగకపోయినా రఘునందన్ గారికి అర్హత ఉంది అనే ఒక భావన కూడా ఉంది కదా. పార్టీలో మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది, మిగతా పార్టీలకి భారతీయ జనతా పార్టీ ఇంటర్నల్ గా ఉండేటువంటి స్ట్రక్చర్ కి చాలా తేడా ఉంటుంది. దాన్ని ఎవరు సరిగా అర్థం చేసుకోక బయట నుంచి చూసి రకరకాలుగా మీడియాలో వార్తలు వస్తా ఉన్నాయి. వీళ్ళు అడుగుతురు, వాళ్ళు అడుగుతురు, వీళ్ళు కొట్లాడుతురు, వాళ్ళు కొట్లాడుంటే ఉండదు. అడగడం తప్పకుండా అందరూ అడుగుతున్నారు, అందరూ ఆశాజీవులే కాబట్టి 4-5 మీరు చెప్పిన 4-5 అడుగుతున్నారు. సో పార్టీ రేపు ఎవరికి ఇచ్చినా మిగతా 4 5వ వ్యక్తితో కలిసి ఖచ్చితంగా పనిచేస్తారు. దాంట్లో ఏం డిస్ప్యూట్ ఉండదు. అందరి గోల్ కూడా కాషాయం జెండా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే గోల్ తప్ప నేను గెలవాలి, నేను అధికారంలోకి రావాలి, నేను ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆలోచన ఆశ ఎవరికి లేదు. మీరు అన్నట్టు 2 కేంద్ర మంత్రులు కూడా అడుగుతున్నారు. అదొకటి మాత్రం తప్పు అజిత గారు. నాకున్న సమాచారం మేరకు కిషన్ రెడ్డి గారు కేంద్ర కేబినెట్ మంత్రి అయినప్పటి నుంచి చాలా సందర్భాల్లో చెప్పినారు, నాకు 2 పదవులు నేను సరిగ్గా చేయలేకపోతున్న న్యాయం కాబట్టి నేను కేంద్ర కేబినెట్ మంత్రిగా నన్ను కొనసాగించండి, పార్టీ అధ్యక్ష పదవి వేరే వాళ్ళకి ఇవ్వండి అని కిషన్ రెడ్డి గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇట్లా మీలా కొంతమంది మీడియా మిత్రులు అడిగినప్పుడు బండి సంజయ్ గారు కూడా రోజు పేపర్లలో నాకు పేరు రాస్తా ఉన్నారు, నా పేరు రాయకండి, భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నాకు కేంద్ర హోంమంత్రిగా అవకాశం ఇచ్చినారు, నన్ను అక్కడ కొన్ని సంవత్సరాలు పనిచేయనియండి, నేను ఇప్పుడు అధ్యక్ష పదవి రేసులో లేనని నేను చెప్పలే ఈ మాట. బండి సంజయ్ గారు 2-3 సందర్భాల్లో కూడా మీడియాతో చెప్పినారు. సో ఇద్దరు మంత్రులు ఎవరు కూడా అడుగుతలేరు. వాళ్ళు ఇన్ఫాక్ట్ వాళ్ళు మంచి పొజిషన్ లో ఉన్నారు, మంచి బాధ్యతలలో ఉన్నారు. వీళ్ళ దాంట్లో 3-4 ఎంపీలు అడుగుతున్న మాట వాస్తవం, అజిత గారు. అబద్ధం చెప్పాల్సింది ఏం లేదు. పార్టీ ఎవరికి ఆ నిమిషంలో ఎవరికి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంది, ఇవన్నీ సమీకరణాలు చూసిన తర్వాత పార్టీ ఎవరికి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినా మిగతా అందరం కూడా 100% మనస్ఫూర్తి కలిసి పనిచేస్తాం. రఘునందన్ గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రావడానికి ఉన్న అర్హతలు ఏంటి? అంటే పార్లమెంటు సభ్యులు జనం నుంచి వచ్చారు, ఉద్యమాల నుంచి వచ్చారు, ఇదంతా ఓకే, కానీ బీజేపీలో ఆర్ఎస్ఎస్ నేపథ్యాలు ఇవన్నీ కూడా చూస్తారంటారు కదా, ఏంటి ఎంతవరకు వాస్తవం? భారతీయ జనతా పార్టీ పనిచేసేటువంటి కార్యకర్తలు, మీరు కొత్తగా వచ్చినారా, పాతగా వచ్చినారా, నిన్న వచ్చినారా, మొన్న వచ్చినారా, ఎంతకాలం నుంచి పనిచేసినారా అనే అంశాన్ని పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని లేదా భారతీయ జనతా పార్టీ శిక్షణా తరగతుల్ని సిఏఏ మీద కానీ, ఎన్ఆర్సీ మీద కానీ, ఆర్టికల్ 370 అబ్రగేషన్ అప్పుడు కానీ రఘునందన్ రావు సేవల్ని పార్టీ అన్ని రకాలుగా వాడుకుంది. రఘునందన్ రావుకి మీరు అన్నారు కదా, గెలిచి వచ్చిన ఎంపీ ఇదే అని చెప్పకండి అన్నారు కదా, అవన్నీ పక్కన పెడితే కూడా అన్ని రకాలైనటువంటి అర్హతలు ఉన్నాయి. రెండోసారి ఒకసారి ఈ రాష్ట్రం లోపల టిఆర్ఎస్ అనేటువంటి పార్టీకి ఎదురు లేదు, టిఆర్ఎస్ ని ఓడగొట్టలేరు, బై ఎలక్షన్స్ లో గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఎవరైనా గెలుస్తారా అని ఇట్లా రకరకాలైనటువంటి వదంతులు. దట్టు భారతీయ జనతా పార్టీ అంటే చదువుకున్న పార్టీ, పట్టణంలో ఉండే పార్టీ,
రూరల్ ఉండదు అనుకున్న పరిస్థితులలో 100% రూరల్ ఏరియా అయినటువంటి దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలో మా దుబ్బాక నియోజకవర్గ ఓటర్ మహాశైలు, రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ సమిష్టిగా కృషి చేస్తే రఘునందన్ రావు దుబ్బాక ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ అనేటువంటి పార్టీకి ఒక పునాదిలోంచి ఒక రాయిని కదిలించగలిగిండు. ఆ కదిలించిన రాయే మొన్న వాళ్ళ ప్రభుత్వం పడిపోయింది కారణమైంది అనేది ఎందుకు అర్థం చేసుకోరు మీరు? అందుకంటే గొప్ప మార్పు ఉంటుంది. ఆ రోజుకి తెలంగాణ రాష్ట్ర శాసనసభలో భారతీయ జనతా పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 1, రఘునందన్ రావు జోడైన తర్వాత 2 అయినారు. ఆ తర్వాత కొంతకాలానికి మారిన పరిస్థితులలో ఈటల రాజేందర్ గారు కూడా జాయిన్ అయినారు మా పార్టీలో, వారు కూడా శాసనసభ్యులు గెలిచినారు. సో అర్హతలు అనర్హతలు ఇవన్నీ కాకుండా అజిత్ గారు, పార్టీ ఈ నిమిషం ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ అన్నింటినీ బేరీజ్ని వేసుకుంటుంది. నా గురించి నేను ఏం చెప్పుకున్నది నేను ఎక్కువ చెప్పుకున్నట్టు అనిపిస్తుంది. బట్ 2 things మీకు కూడా తెలుసు. ఏ టీవీ ఛానల్ ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలప్పుడు సర్వే చేసినా అందరు చెప్పింది ఒకటే ఒక మాట, ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఒకటే ఒక సీటు గెలుస్తుంది, ఆ సీటు మెదకెంపి గెలుస్తుంది అని చెప్పారు. ఎందుకు గెలుస్తుందంటే అక్కడ హరీష్ రావు ఉన్నాడు, ఎందుకు గెలుస్తుందంటే అక్కడ కేసీఆర్ ఉన్నాడు, టీఆర్ఎస్ పుట్టిన గడ్డ గాడ మెదక్లో బీఆర్ఎస్ గెలవకపోతే ఎవరు గెలుస్తారు అని చెప్పి అందరు చెప్తూ వచ్చినారు. నేను క్యాంపెయిన్ అప్పుడు చెప్పిన రిజల్ట్ కూడా అదే వచ్చింది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి సిద్దిపేట నుంచి గజ్వేల్ నుంచి ఎవరు ఉన్నా ఎవరు పోయినా మెదక్ పార్లమెంట్ స్థానంలో టీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికి కన్ఫైన్ అవుతుంది. నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్పిన అజిత్ గారు, నేను చెప్పిందే జరిగింది. కాంగ్రెస్ 2nd ప్లేస్కి వచ్చింది, టీఆర్ఎస్ 3rd ప్లేస్కి పోయింది తప్ప ఏం మార్పు రాలేదు. అందుకని కొంచెం రాజకీయాలలో నాకున్నటువంటి అవగాహన మేరకు పరిస్థితిని బాగా అంచనా వేయగలుగుతాను, మాట్లాడగలుగుతాను. 100% పార్టీకి లాయల్గా ఉంటాను కాబట్టి ఈవెన్ అడిగాను, సరే పార్టీ అవకాశం ఇస్తే ఒకసారి ఎమ్మెల్యే గెలిచిన, ఒకసారి ఎంపీ గెలిచిన, రేపు అవకాశం ఇస్తే భవిష్యత్తులో ఇంకేదైనా చేయమని పార్టీ చెప్తే చేస్తారు. ఏమి ఇవ్వకుండా అజిత గారు ఆ సామాన్య కార్యకర్తలాగా పనిచేయ రఘునందన్ అంటే కూడా 100% వేరే వాళ్ళు ఎవరు అధ్యక్షుడు వచ్చినా వాళ్ళతో కలిసి పనిచేయడంలో నాకు ఎట్లాంటి భేషజాలు ఈగోస్ అయితే ఏం లేవు. సో చంద్రశేఖరరావు అంటే ఆయన బతుకున్నప్పుడు, వాళ్ళ పార్టీ బతుకున్నప్పుడు వాళ్ళని ఎదిరించి టీఆర్ఎస్ అనే పార్టీ డౌన్ ఫాల్ కి పునాది నేను అయినా అనేది నాకు లైఫ్ లాంగ్ మిగిలిపోయినటువంటి గొప్ప సంఘటన. ఇక అంతకంటే ఎక్కువ ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్.